ముస్నూరు ఎంఆర్ఓ వనజాక్షిపై దాడిని నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన రెండో రోజుకు చేరింది. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్లోని తహసీల్దార్ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో పాటు అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న జరిగిన ముస్నూరులో ఇసుక మాఫియాని అడ్డుకోవడానికి వెళ్ళిన తహసీల్దార్ వనజాక్షి గారి మీద జరిగిన దాడికి నిరసనగా ఆర్ఏ గారి మీద ఈఆర్ఏ మీద దాడికి మా అసోసియేషన్ తరఫున జిల్లా కాల్ ప్రకారం ఇవాళ తహసీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేయమని చెప్పడంతో మేము ఆ రకంగా తాళాలు వేసి బయట టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్నామండి. సంఘటన గురించి చాలా బాధ కలిగింది. మా విఆర్ఓ అసోసియేషన్ తరఫున ఆవిడికి మేము సపోర్ట్గా ఉండి మా తహసీల్దార్కి మా పై అధికారి గారు అయిన తహసీల్దార్ గారిని అలా చేస్తుంటే కింద స్థాయి ఉద్యోగస్తులు ఏ రకంగా ఉంటారని చాలా ఆందోళనగా ఉంది. కావున ఆవిడ గారికి న్యాయం జరిగే వరకు మా పోరాటం చేస్తాం, ఆవిడ సపోర్ట్గా ఉంటామని ఇందుమూలంగా తెలియవలసింది. విఆర్ఓని మేము వాళ్ళ చెప్పిన ఆదేశాల మేరకు ఎప్పుడు గ్రామాల్లో తిరుగుతాం. అటువంటిప్పుడు మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? తహసీల్దార్ను ఆదుకోలేనప్పుడు మా పరిస్థితి ఏంటి? అందుకని విఆర్ఓ సంఘం తరపు నుంచి మేము కూడా మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేస్తాం.